థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి గురువు గారు, మనం ఉద్యోగం, జాతక ఫలం ఉద్యోగం మీద ఈ విధంగా ప్రభావం పడుతుందో చెప్తున్నారు మీరు. ప్రతి విషయంలోనూ, ప్రతి నిమిషంలోనూ, ప్రతి మనిషికి భగవంతుడు అందుకునేందుకు ఛాన్స్ ఇస్తాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి నిమిషానికి విజయం అందుకుంటానికి ప్రతి వాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇస్తాడు. అది అందుకోలేకపోవటం అనేది అతని యొక్క సాధన మీద ఉంటుంది. ఈ సాధన సరిగా జరగటానికే మనం ఈ దేవతామూర్తుల్ని మనం పూజిస్తుంటాం. అది సాధిస్తే నా గొప్పతనం అంటాం. సాధించలేకపోతే నేను ప్రయత్నం చేశాను, మనకు అదృష్టం లేదు. అదృష్టం అంటే అదో ప్రతి మెటీరియల్ అనుకుంటాం. కాదు, మన ఆలోచన, మన సాధన రెండు కలిపితేనే అదృష్టం. మనకి అదృష్టం ముందు నడుస్తున్నా, వెనక నడుస్తున్నా మనతోటి నడుస్తున్నట్టే. ముందు నడుస్తున్న దాన్ని పట్టుకోవాలి, వెనక నడుస్తున్న దాన్ని లాక్కోవాలి. ఈ రకమైన ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి. ఉన్నప్పుడు అతను తప్పనిసరిగా విజయవంతం అవుతాడు. విజయవంతం కావాలి అని అంటే మన యుగ ధర్మాలు ఉన్నాయి. మొదటి యుగంలో సంవత్సరాల తరబడి. ఒక్క నిమిషం గురుగారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అది చేబ్రోల్ అండి, గుంటూరు దగ్గర. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. 10/6/2002. జూన్ 10, 2002 అంతేనా? టైం చెప్తారా? టైం మధ్యాహ్నం 3:20 మేడం. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? చేబ్రోల్. ఇక్కడ అండి? చేబ్రోల్. ఓకే అండి, మరి గురుగారితో మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగి తెలుసుకోండి. మాట్లాడండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఏం తెలుసుకోవాలనుకున్నారమ్మా, అడగండి. అంటే డిగ్రీ అయిపోయింది సార్, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలని కోచింగ్కి వెళ్ళారు సార్ మొన్న. మరి తండ్రి మరి ఎలా ఉండిద్ది అని. ఆ అబ్బాయి చేత మీరు రోజు సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందమ్మా. సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రం అంటే 12 నామాలతో ఉంటుంది. అది రోజు పొద్దున పూట 11 సార్లు, సాయంత్రం 11 సార్లు చదివించండి. అతనికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అని కూడా అనుకోమనండి, మెమరీ పవర్ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతనికి అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. మరి గురుగారు